హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచ చరిత్ర పుటల్లో నిధి వేట అనేది ఒక సాహసోపేతమైంది మరియు కొన్నిసార్లు ప్రమాదకరమైన వ్యవహారం కూడా. ఎన్నో కథలు, గాథలు, పురాణాల్లో దాగి ఉన్న నిధుల గురించి మనం వింటూ ఉంటాం. కొన్ని నిజమవుతాయి, కొన్ని కట్టుకథలుగానే మిగిలిపోతాయి. అయితే నిజంగానే ప్రపంచంలోనే అతిపెద్ద నిధిని కనుగొన్న కథలు కొన్ని ఉన్నాయి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి కొన్ని కథల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిధి కథలు మనల్ని ఎప్పుడు ఎందుకు ఆకర్షిస్తాయి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? నిధి కథలు మనల్ని ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి, ఎందుకంటే అవి మనలో ఒక సాహసికుడిని, ఒక పరిశోధకుడిని మేల్కొల్పుతాయి. నిధి కోసం వెతకడం అనేది ఒక గొప్ప సాహసం, ఒక అద్భుతమైన ప్రయాణం చెప్పాలి. అది మనకు ఉత్సాహాన్ని, ఆసక్తిని కూడా కలిగిస్తుంది. అంతేకాకుండా నిధి కథలు మనకు చరిత్రను, సంస్కృతిని తెలుసుకోవడానికి సహాయపడతాయి. ప్రాచీన నాగరికతల గురించి, రాజుల గురించి, వారి సంపదల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి కూడా. ఈ వీడియోలో కొన్ని అంతుచిక్కని నిధుల గురించి చెప్తాను, కొన్ని వెలికి తీసిన నిధుల గురించి చెప్తాను, కొన్ని దొంగతనాల గురించి కూడా చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. నెంబర్ 1, ఫోర్ట్ నాక్స్, బంగారు కోట. దీన్ని నిధి అనడం కంటే సంపద యొక్క కోట అనడం సబబు. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్ నాక్స్ లో యునైటెడ్ స్టేట్స్ బులియన్ డిపాజిటర్ ఉంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యొక్క బంగారు నిల్వల్లో ఎక్కువ భాగం భద్రపరిచి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఎంత బంగారం ఉందో అధికారంగా చెప్పలేకపోయినా టన్నుల కొద్ది బంగారం ఇక్కడ ఉందని నమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిధిగా పరిగణించబడుతుంది. ఈ నిధిని కాపాడడానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. సైన్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం కాపలా కాస్తుంటాయి. ఫోర్ట్ నాక్స్ లో కేవలం బంగారానికే పరిమితం కాదు, ఇక్కడ చారిత్రాత్మక పత్రాలు, ఇతర విలువైన వస్తువులను కూడా భద్రపరుస్తారు. దీని భద్రత గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని ఛేదించడం అసాధ్యమని నమ్ముతారు చాలా మంది. నెంబర్ 2, షియాన్ యొక్క ఖజానా. చైనాలోని షియాన్ నగరంలో 1976లో ఒక అద్భుతమైన నిధి కనుగొనబడింది. వేలాది సంవత్సరాల క్రితం నాటి టెర్రాకోట సైన్యంతో పాటుగా అనేక బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, విలువైన రాళ్లు బయటపడ్డాయి. ఈ నిధి క్వీన్ రాజవంశానికి చెందినదిగా నమ్ముతారు. క్వీన్ షీ హువాంగ్ చైనాను ఏకం చేసిన మొదటి చక్రవర్తి. తన మరణానంతరం కూడా తన అధికారాన్ని కొనసాగించాలని నమ్మి ఈ సైన్యాన్ని, నిధిని సృష్టించాడు. ఈ నిధి యొక్క విలువ ఎంతో చెప్పలేము, కానీ ఇది చైనా చరిత్రలోని అతిపెద్ద నిధుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నిధిని కనుగొనడం వల్ల చైనా చరిత్ర గురించి, సంస్కృతి గురించి అనేక విషయాలు తెలిసాయి. టెర్రాకోట సైన్యం యొక్క పరిమాణం, కళాత్మకత ప్రపంచానికి ఆశ్చర్యపరిచేలా చేశాయి. నెంబర్ 3, టుటంఖామెన్ సమాధి. ఈజిప్ట్లోని రాజుల పిరమిడ్లలో 1922లో హోవర్డ్ కార్టర్ అనే పురావస్తు శాస్త్రవేత్త టుటంఖామెన్ యొక్క సమాధిని కనుగొన్నాడు. ఈ సమాధిలో అపారమైన సంపద ఉంది. టుటంఖామెన్ పురాతన ఈజిప్ట్లోని అత్యంత ప్రసిద్ధ ఫరోల్లో ఒకరు. ఆయన పాలనా కాలం క్రీస్తుపూర్వం 1332 నుండి 1323 వరకు ఉంది. ఆయన యవ్వనంలో మరణించినప్పటికీ ఆయన సమాధిలోని నిధి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంది. 1922లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ ఈ సమాధిని కనుగొన్నప్పుడు ప్రపంచం ఒక అద్భుతమైన ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలిచిందని చెప్పొచ్చు. సమాధి నిండా నిధి. టుటంఖామెన్ సమాధిలో అపారమైన సంపద కనుగొనబడింది. అందులో అత్యంత ప్రసిద్ధమైంది బంగారంతో తయారు చేయబడిన ఫరో యొక్క బంగారు ముసుగు. ఈ ముసుగు అత్యంత అద్భుతమైనది మరియు అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా సమాధిలో అనేక ఇతర అద్భుతమైన వస్తువులు కూడా ఉన్నాయి. బంగారు సింహాసనం. అత్యంత అద్భుతమైన ఈ సింహాసనం బంగారంతో తయారు చేయబడింది మరియు విలువైన రాళ్లతో అలంకరించబడింది. యుద్ధానికి ఉపయోగించిన రథం బంగారంతో అలంకరించబడి ఉంది. బంగారం, వజ్రాలు, రత్నాలతో చేసిన వివిధ రకాల ఆభరణాలు, అనేక శవపేటికలు బంగారం మరియు రాతితో తయారు చేయబడ్డాయి. బంగారంతో అలంకరించబడిన పడకలు, టేబుళ్ళు, కుర్చీలు, డాట్లు ఉన్నాయి. ఇక్కడ ఫరూక్ మరణానంతరం అవసరమని భావించిన ఆహారం మరియు పానీయాలు కూడా అందులో పెట్టారు. వివిధ దేవతా శిల్పాలు మరియు విగ్రహాలు కూడా దానిలో ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ చరిత్ర గురించి కొన్ని ఆనవాళ్లు కూడా దానిలో పెట్టారు. టుటంఖామెన్ సమాధిలోని నిధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకట్టుకుంది. ఇది పురాతన ఈజిప్ట్ నాగరికత యొక్క సంపద మరియు ఘనతను ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఈ నిధి పురాతన ఈజిప్ట్ జీవితం, సంస్కృతి మరియు ఆచారాల గురించి లోతైన అవగాహన అందిస్తుంది. ఈ నిధి శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు సాధారణ ప్రజలకు అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. సమాధి యొక్క శాపం. టుటంఖామెన్ సమాధిని కనుగొన్న తర్వాత టుటంఖామెన్ శాపం అనే భావన ప్రబలింది. ఈ భావన ప్రకారం సమాధిని తెరిచిన వారికి శాపం తగులుతుంది.
ఈ శాపం కారణంగా అనేక మంది మరణించారని నమ్మబడింది. అయినప్పటికీ భావన శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇది ప్రధానంగా అతిశయోక్తి మరియు అపోహల ఫలితంగా పరిగణించబడుతుందని నమ్ముతారు చాలా మంది. తుతంఖామెన్ సమాధి యొక్క ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్ పురాతన శాస్త్రం మరియు పురావస్తు శాస్త్రంలో పునర్జీవనాన్ని తీసుకొచ్చింది. ఈ ఆవిష్కరణ పురాతన ఈజిప్ట్ నాగరికత పట్ల ప్రజల ఆసక్తిని పెంచింది. తుతంఖామెన్ సమాధిలోని నిధి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది మరియు లక్షలాది మంది ప్రజలు దాన్ని చూడడానికి వచ్చారు. ఈ నిధి ప్రపంచ సంస్కృతికి అమూల్యమైన రచనగా పరిగణించబడింది. తుతంఖామెన్ సమాధి యొక్క ఆవిష్కరణ ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన చెప్పొచ్చు. ఇది పురాతన ఈజిప్ట్ నాగరికత గురించి మన అవగాహనను లోతుగా పెంచిందని చెప్పొచ్చు. ఈ నిధి ప్రజలను ఆకట్టుకుంటూనే ఉంది మరియు భవిష్యత్ తరాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది. నెంబర్ 4, బెల్జియం డైమండ్ కేసు. ఒక భారీ దోపిడీ ఇది నిజమైన నిధి కానప్పటికీ ఒక పెద్ద దోపిడీ కదా. 2003లో బెల్జియంలోని ఆంట్వర్ప్ డైమండ్ డిస్ట్రిక్ట్లో ఒక భారీ దోపిడీ జరిగింది. దొంగలు వందల కోట్ల డాలర్లు విలువైన వజ్రాలను దోచుకున్నారు. ఈ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి దొంగలు వజ్రాలను ఎలా దొంగిలించారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగానే మిగిలిపోయింది. దొంగలు దొరికినప్పటికీ వజ్రాలు మాత్రం ఇప్పటికీ కనిపించలేదు. అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది? అసలు విషయంలోకి వెళ్దాం. 2013 ఫిబ్రవరి 18న బస్సెల్ విమానాశ్రయంలో ఘోరమైన ఘటన జరిగింది. మాస్కులు ధరించిన 8 మంది దుండగులు పోలీసు వాహనాల మాదిరిగా ఉన్న 2 కార్స్లో వచ్చి హెల్వెటిక్ ఎయిర్వేస్ చెందిన ఫోకర్ 100 విమానం నుండి సుమారు 38 మిలియన్ విలువైన వజ్రాలను దోచుకున్నారు. దొంగతనం ఎలా జరిగింది? దుండగులు విమానాశ్రయం వెలుపల నిర్మాణంలో జరుగుతున్న పనుల వద్ద దాక్కున్నారు. వారు కాలసిక్కో రైఫిల్తో ఆయుధాలు ధరించి పోలీసు అధికారులుగా వేషం వేసుకున్నారు. విమానాశ్రయం భద్రతా కంచెలో ఒక రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. 2 వాహనాలైన మెర్సిడీస్ వ్యాన్ మరియు ఆడి కార్లను ఉపయోగించి బ్లూ లైట్లు మెరుస్తూ విమానాశ్రయం లోపలికి ప్రయాణించారు. బిక్స్ ఆర్మర్డ్ వ్యాన్ నుండి జ్యూరిక్ బయలుదేరే ఫోకర్ 100 ట్విన్ ఇంజిన్ జెట్ విమానం లోనికి బదిలీ చేయబడుతున్న రత్నాల వద్దకు నేరుగా వెళ్లారు. వారు విమానాన్ని ఆపి పైలట్లు మరియు రవాణా భద్రతను ఆపివేశారు. దుండగులు తమ కార్లలోకి 130 సంచుల వజ్రాలను లోడ్ చేసి పారిపోయారు. ఈ ఘటన తర్వాత పోలీసులు విస్తృతమైన దర్యాప్తు ప్రారంభించారు. 2013 మేలో దొంగతనం కేసులో 31 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 19 మందిపై ఆరోపణలు మోపబడ్డాయి. దానిలో 16 మంది పురుషులు మరియు 3 మంది మహిళలు ఉన్నారు. దోచుకున్న వజ్రాలను అమ్మడానికి చేసిన ప్రయత్నాల వల్లే పోలీసులకు వీళ్ళైతే దొరకడం అయితే అయ్యింది. వీళ్ళకైతే శిక్ష అయితే పడింది, కానీ వీళ్ళ దగ్గర నుంచి మాత్రం ఆ వజ్రాలను అయితే వెలికి తీయలేకపోయారు. బెల్జియం డైమండ్ కేసు ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ దొంగతనాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది భద్రతా ఏజెన్సీలకు మరియు డైమండ్ వ్యాపారానికి ఒక గుణపాఠం అని చెప్పొచ్చు. నెంబర్ 5, స్పెయిన్ యొక్క నిధి నౌకలు. 16వ మరియు 17వ శతాబ్దంలో స్పెయిన్ తన అమెరికన్ కాలనీ నుండి బంగారం మరియు వెండిని యూరప్ తరలించడానికి పెద్ద నౌకాదళాలను ఉపయోగించేది. ఈ నౌకలు తరచుగా తుఫాన్లు మరియు పైరట్లచే మునిగిపోయేవి. ఈ నౌకల్లో టన్నుల కొద్దీ నిధి ఉండేది. ఈ నిధులను వెలికితీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కొన్ని నౌకలు కనుగొనబడ్డాయి. వాటిలో అమూల్యమైన సంపద లభించింది. ఇప్పటికే అనేక నౌకలు సముద్ర అడుగున నిధిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. అసలు ఏం జరిగిందనేది అసలు విషయంలోకి వెళ్తే 16వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు స్పానిష్ ట్రెజరర్స్ ఫీట్స్ అమెరికా ఖండం నుండి స్పెయిన్కు భారీ మొత్తంలో బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను రవాణా చేసేవారు. ఈ నౌకలు స్పానిష్ సామ్రాజ్యం యొక్క ఆర్థిక శక్తికి కీలకం అని చెప్పొచ్చు. అయితే అవి ప్రమాదాలకు, దోపిడీకు మరియు చరిత్రలో ఒక ప్రముఖ అధ్యాయానికి కూడా దారితీసాయని చెప్పొచ్చు. 2 ప్రధాన నౌకాదళాలు ప్రతి సంవత్సరం సెవిల్లు నుండి అమెరికన్ కాలనీకు 2 నౌకాదళాలు బయలుదేరేవి. దాంట్లో ఒక నౌక వసంత ఋతువులో మెక్సికోలోని వెర్రా క్రూజ్కు బయలుదేరింది. 2వ నౌక ఆగస్టులో కార్టెజానాకు బయలుదేరింది. ఈ నౌకలు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా ఖండానికి చేరుకున్నాయి. అక్కడ వారు స్పానిష్ కాలనీల నుండి బంగారం, వెండి, రత్నాలు, మసాలాలు, కలప మరియు ఇతర విలువైన వస్తువులను సేకరించాయి. తిరిగి స్పెయిన్కు ప్రయాణించేటప్పుడు నౌకలు తరచుగా ఫ్లోరిడా మరియు బహమాస్ మధ్య ఉన్న ప్రయాణ మార్గాన్ని అనుసరించేవి. ఈ నౌకలను శత్రువుల దాడి నుండి రక్షించడానికి భారీ యుద్ధ నౌకలు వెంట ఉండేవి. ఈ నౌకల చుట్టూ కెరీబియన్ సముద్రంలో దొంగలు మరియు ప్రైవేట్ వ్యక్తులు తరచుగా ఈ నౌకలపై దాడి చేసి దానిలో ఉన్న సంపదను దోచుకునేవారు. చాలా ఫేమస్ దొంగలైన ఫ్రాన్సిస్ డ్రేక్ మరియు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ వంటి వారు స్పానిష్ ట్రెజర్ ఫీట్లను దొంగిలించడానికి ప్రసిద్ధి చెందారని చెప్పొచ్చు.
తుఫాన్లు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల నౌకలకు ప్రధాన ముప్పు ఉందని చెప్పొచ్చు. అనేక ఓడలు తుఫాన్లో మునిగిపోయాయి, వందలాది మంది మరణించారు కూడా. 6 లేమన్ నిధి 1820లో పెరు స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు లిమా నగరంలోని సంపన్నులు తమ విలువైన వస్తువులను దాచిపెట్టారు. ఈ నిధిలో బంగారం, వెండి, రత్నాలు మరియు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ నిధిని కనుగొనడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. లీమా నిధి అనేది పెరు రాజధాని లీమాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి చర్చ్ కింద దాగి ఉన్నట్టు చెప్పబడే ఒక పురాతన నిధి. ఈ నిధి గురించి అనేక కథనాలు ఉన్నాయి. 1720లో పెరూలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ సమయంలో లీమా నగరం తిరుగుబాటుదారుల చేతిలో పడకుండా కాపాడడానికి స్పానిష్ వైస్రాయి అనేక టన్నుల బంగారం మరియు వెండిని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ చర్చ్ కింద దాచినట్టు చెప్తారు. తిరుగుబాటుదారులు నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ నిధిని కనుగొనలేకపోయారు. తర్వాత వైస్రాయ్ మరియు అతని సిబ్బంది నిధిని తీసుకుని పారిపోయినట్టుగా కొందరు భావిస్తున్నారు. మరికొందరు నిధి చర్చ్ కిందనే ఉందని నమ్ముతారు, కానీ దాన్ని కనుగొనడానికి తవ్వకాలు చేయడానికి అనుమతి లేదు అక్కడ. కొన్ని దశాబ్దాలుగా నిధి వేటగాళ్లు లీమా నిధిని కనుగొనడానికి ప్రయత్నించారు. చర్చి కింద తవ్వకాలు చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ అన్నీ విఫలమయ్యాయి. కొందరు నిధి వేటగాళ్లు చర్చి గోడలో రహస్య గదులు ఉన్నాయని నమ్ముతారు. మరికొందరు నిధిని మరొక ప్రదేశానికి తరలించారని నమ్ముతారు. అసలు నిధి నిజంగానే ఉందా? నిధి యొక్క ఉనికిని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కొందరు చరిత్రకారులు ఈ కథనం కేవలం ఒక పురాణ కథ అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ నిధి వేటగాళ్ళు మరియు సాహసికులు ఇప్పటికీ దానికోసం వెతుకుతూనే ఉన్నారు. నిధులు ఎలా ఉన్నా కానీ నిధికి వెళ్ళేటప్పుడు ప్రమాదాలు మాత్రం పొంచి ఉంటాయి. నిధి కోసం వెతకడం అనేది చాలా ప్రమాదకరమైన పని. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. పురాతన ప్రదేశాల్లో చిక్కుకోవడం, వన్యప్రాణుల బారిన పడడం, దొంగల చేతిలో చిక్కడం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అంతేకాకుండా నిధి కోసం వెతికేటప్పుడు చట్టవిరుద్ధమైన పనులు చేయడం కూడా నేరం. పురాతన వస్తువులను నాశనం చేయడం, చట్టవిరుద్ధంగా వాటిని తరలించడం వంటివి నేరపూరిత చర్యలని చెప్పాలి. చివరిగా చెప్పాలంటే ప్రపంచంలో నిజమైన నిధులు అనేక ఉన్నాయి. కొన్ని కనుగొనబడ్డాయి, కొన్ని ఇంకా రహస్యంగానే ఉన్నాయి. నిధి కోసం వెతకడం అనేది ఒక సాహసోపేతమైన పని, కానీ అది మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. నిధి కథలు మనల్ని ఎప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటాయి. అది మనకు సాహసం, పరిశోధన, చరిత్ర పట్ల ఆసక్తిని పెంచుతాయి. అయితే నిధి వేటలో ఉండే ప్రమాదాలను కూడా మనం విస్మరించకూడదు. చట్టాన్ని గౌరవించడం, పురాతన వస్తువులను సంరక్షించడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.